తొండికో మొండికో అందరినీ కాదని అడుగు బయట పెట్టినాక ఇక వెనకకు తిరిగి చూసుకోరాదు. గెలిచినా ఓడినా ముంగటికి నడుస్తూనే ఉండాలి. ఏడికైతే ఆడికి అన్నట్టే నడవాలి. ఇగో గిట్టనే వేస్తుంది ఇప్పుడు కవితక్క. కారు పార్టీలకెంచి బయటికి వచ్చినాక అక్క నా దారి రహదారి అన్నట్టే పోతున్నది. ఇక చూడరాదుర్రి ఏ పిల్ల జోరుగా ముచ్చట్లు చెప్పింది. వెనక ముంగట చూసుడేం లేదు, పోతనే ఉండాలి అన్నట్టే ఉన్నది కవితక్క జోరు. అక్క ముచ్చట్లు చూస్తుంటేనైతే రాజకీయాలలో తన బలం ఏంటిదో చూపియాలన్నట్టే తయారైతుంది కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. 25వ తారీఖు నుంచి జనం బాట పేరుతోని తెలంగాణ జిల్లాలన్నీ సుడిపెట్టే కార్యం ముంగటేసుకున్నది అక్క. అందుకే ముందుగానే ఓ మాట ఏడుకొండల ఎంకన్నా చెవినేస్తే ఆపతి సాపతి ఏమున్నా ఆయన్నే చూసుకుంటాడు అనుకున్నదో ఏమో ఇంటి ఆయనతోని కలిసి తిరుమలకు పోయింది. అన్నేమో గాని అక్క నోటంటే వచ్చిన మాటలే ఇప్పుడు కొంతమందిని ఇచ్చంతరపోయేటట్టు చేసినాయి. ప్రధానంగా ఒకటండి, మేము ఎప్పుడైనా కూడా తెలంగాణ జై తెలంగాణ అన్నప్పుడు కూడా జై ఆంధ్ర అన్నాం. మేము ఆంధ్ర ప్రజలు బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి. కానీ రాజకీయంగా ఎవరి రాష్ట్రం వాళ్ళకు ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తులం మేము. ఆంధ్రాలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహాన్ని బంధుత్వాన్ని అలాగే కొనసాగిస్తాం. కానీ రాజకీయంగా ఏం చేసినా కూడా తెలంగాణలో మాత్రమే చేస్తాం. కాదన్నట్టు ఎట్లయితే జై తెలంగాణ అన్నారో గట్లనే జై ఆంధ్ర అని కూడా అన్నారట. రెండు రాష్ట్రాలు మంచిగా ఉండాలి, రాజకీయాలు వేరే బంధాలు వేరే అన్నట్టు మాట్లాడింది అక్క. ఇక పనిలే పని ఏడుకొండల మీద ఉన్న ఆతిరాం బావాజీ మఠంలో కూడా పూజలు చేసింది కవితక్క. బంజారాలకు టీటీడీ బోర్డులో స్థానం కల్పించాలి అన్నట్టు అడిగింది. మరి ఏం చేస్తారో ఏమో, అంత ఏపీ సర్కారుల చేతులనే ఉన్నది. కానీ అక్కనైతే పబ్లిక్లో తిరిగి రాజకీయం చేయనికే గట్టిగానే తయారైతుంది అనుకుంటారు అందరూ. అన్నిటికి మించి కవితక్క నోటంట జై ఆంధ్ర అనే మాట వెళ్ళటాలకు తీరొక తీర్లా మాట్లాడుకుంటారు పబ్లిక్.